సంతపేట డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఇవాళ తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం చిత్తూరు సంతపేట పిఎన్సి మున్సిపల్ స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంతపేట డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పాఠశాలకు సుమారు 30,000 రూపాయలు విలువ చేసే సీసీ కెమెరాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా సంతపేట డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు ద్వారకనాథ్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు విద్యార్థులపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కూడా కార్పొరేట్ తరహాలో విద్య అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్లో ఎక్కువ మొత్తంలో విద్యా వ్యవస్థ కోసం ఖర్చు చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి, హెడ్ మాస్టర్ భారతి, డెవలప్మెంట్ కమిటీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి స్టోర్ శివ, టీడీపీ నాయకులు సురేష్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మాకు చేతనైనంత వరకు మనం ఇక్కడ చదువుకున్నాము. మేము చదువుకునేటప్పుడు ఈ ఫెసిలిటీస్ లేవు, ఫ్యాన్స్ లేవు, లైట్లు లేవు, ఇట్లా బిల్డింగ్లు కూడా లేవు. కొందరు పుణ్యాత్ముల వల్ల మంచి మంచి చైర్మన్లు వచ్చిన పీరియడ్ లో ఈ స్కూల్ ఇట్లా డెవలప్ అయింది. మీకు తెలుసునో లేదో 14,000 ఎకరా ఈ స్కూల్ ని నరసింహుల శెట్టి గారు దానం చేసినారు. వాళ్ళ బిడ్డలు చిత్తూరులో పోయి చదువుకోకూడదు అని ఒక యోచనతో ఈ స్కూల్ ని దానం చేసినారు. మనము అంత పెద్ద డెవలప్ ఈరోజు చిత్తూరులో ఏమీ లేదు, ఇంత పెద్ద ప్రాపర్టీ ఇచ్చిన వాళ్ళు. కాబట్టి ఇట్లా వాళ్ళందరూ చేసిన దానికి మనం కూడా కృతజ్ఞత భావంతో మంచిగా వెలిగి విద్యార్థులంతా మంచి పొజిషన్స్ పోవాలని, వీళ్ళు ఎందరు కలెక్టర్లు అవుతారో, ఎందరు ఎస్పీలు అవుతారో, ఎందరు డాక్టర్లు అవుతారో మనకు తెలియదు. ఇప్పటి నుంచి మీరు చదివితే వెనకాల కూర్చున్న మాదిరిగా గొప్ప వాళ్ళు అవుతారు. మీరు చదువుకోకపోతే నాలాగా ఉంటారు. మీరు నాలాగా ఉండాలో వాళ్ళలాగా ఉండాలో మీరు తెలుసుకోవాలి. చదివే టైంలో చదవకపోతే మీరు చాలా ఇబ్బందులు అవుతారు. ఇది టర్నింగ్ ఏజ్. ఈ ఏజ్ లో మీరు బాగా చదవాలని, మీకు మంచి భవిష్యత్తు కలగాలని, మిమ్మల్ని అంతా ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ఇప్పుడు ఈ స్కూల్ స్టాఫ్ మీ పైన ఎట్లయితే ఆదరణతో చూస్తా ఉన్నారో మీ అదృష్టం అది. ఇట్లాంటి స్టాఫ్ వల్ల రాదు, ఇట్లాంటి టీచర్స్ వల్ల రారు. మేము సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మా పాఠశాల తరఫున మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఇంత మంచి పనులు చేస్తున్నారు. మా పాఠశాల రక్షణ వీలుగా ఈ యొక్క తెలంగాణను అందిస్తున్నందుకు నిజంగానే మేమంతా కూడా మీకు రుణపడి ఉంటాం.